తెలంగాణ కేబినెట్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై చర్చ జరగనుంది. అలాగే పంచాయతీ ఎన్నికలు రానుండడంతో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది రేవంత్ సర్కార్. కేబినెట్లో ప్రధానంగా రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సాయం, బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ జరగనుంది. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా కసరత్తు చేసింది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ 3 రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా నుంచి మినహాయించడం, లేదంటే అందరికీ రైతు భరోసా ఇవ్వడం. ఈ మూడింటిలో ఏదో ఒక దానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి 12,000 సాయం పైన కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. తెలంగాణ కేబినెట్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై చర్చ జరగనుంది. అలాగే పంచాయతీ ఎన్నికలు రానుండడంతో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది రేవంత్ సర్కార్. కేబినెట్లో ప్రధానంగా రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సాయం, బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ జరగనుంది. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా కసరత్తు చేసింది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా నుంచి మినహాయించడం, లేదంటే అందరికీ రైతు భరోసా ఇవ్వడం. ఈ మూడింటిలో ఏదో ఒకదానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు సాయం పైన కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. మరోవైపు కులగణనపై డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే యాక్షన్ ప్లాన్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు తెలంగాణ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న శామీర్పేట్ మేడ్చల్ మెట్రో లైన్ ప్రాజెక్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.